పట్టుదల గల పక్షి. ఒక పెద్ద సముద్రం పక్కన అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న పక్షి జీవించేది. ఆ పక్షి చాలా కష్టపడే స్వభావం కలది. ఒకరోజు అది నా పిల్లల కోసం సురక్షితమైన గూడు కట్టాలి అని నిర్ణయించింది. అది సముద్రం దగ్గర ఉన్న ఒక చెట్టును ఎంచుకుంది. ఇక్కడ గాలి చల్లగా ఉంటుంది, నీళ్లు దగ్గరగా ఉంటాయి, ఇదే మంచి స్థలం అని అనుకుంది. అలా చిన్న చిన్న కడీలు గడ్డి తీసుకొని రోజంతా కష్టపడి ఒక అందమైన గూడు కట్టింది. ఆ పక్షి చాలా సంతోషంగా ఉంది. కానీ రాత్రికి సముద్రంలో అలలు బలంగా వచ్చాయి. ఒక పెద్ద అల వచ్చి ఆ పక్షి గూడు మొత్తం కొట్టుకుపోయింది. మొదటి విఫలం. ఉదయం లేచి చూసిన పక్షి చాలా బాధపడింది. నేను ఎంత కష్టపడ్డాను, అంతా పోయింది అని ఆలోచించింది. అప్పుడు దగ్గరలో ఉన్న ఇతర పక్షులు నవ్వుతూ చెప్పాయి, సముద్రం దగ్గర గూడు కడితే ఇలాగే అవుతుంది, మళ్ళీ ప్రయత్నించకే వద్దు. కానీ ఆ చిన్న పక్షి మాత్రం ఆగలేదు. రెండో ప్రయత్నం. ఒకసారి విఫలమైతే వదిలేయడం కాదు, మళ్ళీ ప్రయత్నించాలి అని అది నిర్ణయించింది. మళ్ళీ గడ్డి కడీలు తెచ్చి ఇంకోసారి గూడు కట్టడం ప్రారంభించింది. ఈసారి మరింత బలంగా కట్టింది. కానీ మళ్ళీ రాత్రి పెద్ద గాలి అలలు వచ్చి గూడు కొట్టుకుపోయింది. పట్టుదల పెరిగింది. ఇప్పుడు ఆ పక్షి కొంచెం ఆలోచించింది. నేను తప్పు ఎక్కడ చేస్తున్నాను అని తనని తాను ప్రశ్నించింది. అది గమనించింది, సముద్రానికి చాలా దగ్గరగా కడుతున్నాను. అప్పుడు అది నిర్ణయించింది, కొంచెం ఎత్తులో సురక్షితమైన చోట గూడు కట్టాలి. చివరి విజయం. మూడోసారి అది సముద్రం నుండి కొంచెం దూరంగా ఉన్న బలమైన చెట్టును ఎంచుకుంది. మళ్ళీ కష్టపడి గూడు కట్టింది. ఈసారి గూడు చాలా బలంగా సురక్షితంగా తయారయ్యింది. రాత్రి గాలి వచ్చింది, అలలు వచ్చాయి, కానీ ఈసారి గూడు కదల్లేదు. ఆ పక్షి చాలా ఆనందించింది. కొద్ది రోజుల్లో దాని గుడ్లు పుట్టి చిన్న పిల్లలు బయటకు వచ్చాయి. నీతి. పట్టుదల ఉంటే విజయాన్ని ఎవరూ ఆపలేరు. విఫలం అంటే ఓటమి కాదు, అది నేర్చుకునే అవకాశం. సరైన మార్గం ఎంచుకుంటే విజయం ఖాయం. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.